కంటి చూపుకి ఎంతో మంచిదైన ఒక హెల్దీ రెసిపీ చేసుకుందామా? సో అదేంటంటే పొనగంటి కూర అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసుకుందాము. ముందుగా నేనైతే ఒక 2 కట్టలు పొనగంటి కూరని అయితే తీసుకున్నాను. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన వారికి ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది పొనగంటి కూర అంటారండి. ఇది చాలా బాగా పెరుగుతుంది అండ్ కంటి చూపుకి ఇది చాలా మంచిదండి. సో పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటే పిల్లలకి ఐసైట్ రావటం అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు, మంచి హెల్తీగా ఉంటారు. సో ముందుగా అయితే పొనగంటి కూరని వాష్ చేసుకుందాము నీట్గా. సో పొనగంటి కూరని కట్ చేసుకుని వాష్ చేసుకోవడం కంటే వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడం బెటర్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా కట్టతో పాటుగా వాష్ చేసుకుంటే ఆకులు వెనక ఉన్న ఇసుక రేణువులు అనేవి మనకి పోతాయి అన్నమాట. ఇలా ఆకు వెనక చిన్న చిన్న ఇసుక రేణువులు అయితే ఉంటాయి, ఇసుక పార్టికల్స్. సో అవన్నీ పోతాయి. కట్ చేసిన తర్వాత కడిగితే ఏమవుతుందంటే ఆకులు వెనక ఉండిపోయి మనకి నీట్గా అనేది కడగవు. సో ముందుగా అయితే నేను పొనగంటి కూరని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా కట్ చేసుకుందాం అనమాట. ఇలా వేరు ఉన్న ఆకుకూర ఒక్క పొనగంటి కొమ్మ పెడితే చాలండి, చక్కగా బతికిపోతుంది. ఎంత చక్కగా పాకుతుందంటే మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే మంచి హెల్తీగా గ్రో చేసుకుని అయితే వండుకోవచ్చు. సో ఇదైతే మొక్కను పెడదామని చెప్పేసి పక్కన పెడుతున్నాను. సో ఇలాంటి కణుపులు ఉన్నవి ముదురుగా ఉన్న కొమ్మలు పెట్టినా కూడా చక్కగా బతుకుతుంది. సో లేట్ చేయకుండా ముందుగా అయితే మనం కట్ చేసుకుందాము. కడిగిన తర్వాత ఒకసారి చక్కగా ఇట్లా విడదీసుకుని సో తీసుకున్న పనగడ్డి ఆకున్న మొత్తాన్ని కూడా చక్కగా ఇట్లాగా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈజీగా మగ్గిపోతుందండి. సో ఇప్పుడైతే ఆకున్న పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని సో దీనిలో అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ నూనె పడుతుంది, అలానే చాలా త్వరగా కూడా అయిపోతుందండి రెసిపీ అయితే. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అయితే నేను పోపులు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పచ్చెనగపప్పు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాయిపప్పు, దాంతోపాటుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అన్నీ కూడా కొద్ది అమౌంట్ అయితే యాడ్ చేస్తున్నాను. వీటితో పాటుగా ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. పోపుల్లో సాయిపప్పు, పచ్చిశనగపప్పు వేయకపోయినా ఆవాలు, జీలకర్ర మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇప్పుడైతే 2 ఎండుమిర్చిని కట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. వీటితో పాటుగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పోపులన్నీ వేగేంత వరకు చక్కగా ఒకసారి కలుపుకుని వేయించుకుందాము. అలానే ఒక 4-5 వెల్లుల్లి గర్భాలని చక్కగా కచ్చా పిచ్చాగా దంచి అయితే అవి కూడా యాడ్ చేద్దాము. వెల్లుల్లిపై వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి వాసన, రుచి కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపై వేస్తే ఇందులో. వీటిని అంతటిని ఒకసారి కలుపుకుని వేగేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. పొనగంటి కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతారండి. మనం వండేది ఒక స్టైల్. కొంతమంది ఏం చేస్తారంటే పెసరపప్పు వేసి వండుతారు, కొంతమంది ఉల్లిపాయలు వేసి వండుతారు. సో మనం చేసే రెసిపీ వచ్చేసి ఇప్పుడు చాలా డిఫరెంట్ స్టైల్ అండ్ అలానే సింపుల్గా అయిపోతుంది అనమాట. 5 to 10 మినిట్స్లో మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మన పోపులు అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకు ఉంది కదండి, ఆ ఆకునైతే యాడ్ చేసుకుందాము. మనం 2 కట్టలు పొనగంటి ఆకును తీసుకున్నాము. సో అదంతా మగ్గేటప్పటికి చాలా కొంచెం అవుతుంది, ఒక చిన్న బౌల్ అవుతుంది అనమాట. సో ఆకునంతటిని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఏ ఆకుకూరైనా అట్లానే మగ్గిపోయి కొంచెం అవుతుంది కదండి. సో ఇది కూడా అంతే అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాము హెల్త్కి మంచిది అంటే తప్పకుండా ట్రై చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఇలా పొనగంటాకు అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలానే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. అలానే టేస్ట్కి సరిపడా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆకుకూరలోకి ఎప్పుడైనా కానీ సాల్ట్ కొద్దిగా యాడ్ చేయాలి అండి. ఎందుకు అంటే ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసినా ఎక్కువైపోతుంది అనమాట, చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని కలుపుకొని చక్కగా మగ్గేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. చక్కగా ఉప్పు పసుపు కలిసేంత వరకు ఇలా కలుపుకుని అయితే మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం అనమాట.
పొరగంటి కూర మగ్గుతూ ఉండగా ఈ గ్యాప్లో ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు పల్లీలు లేదు అంటే అంతకంటే తక్కువ పల్లీలను అయితే వేయించుకుందాము. ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు, లేదు అంటే ఉట్టగానే వేయించుకోవచ్చు. చక్కగా మంచి రెడిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. పల్లీలు ఎందుకు అంటే మనం ఒట్టిగా పొనగంటి కూర కాకుండా ఫైనల్గా అయితే మనం పల్లీ పొడి అయితే వేసుకుంటాము. అప్పుడు టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది. పొనగంటి కూర అండ్ అలానే పల్లీలు రెండు కలిస్తే హెల్త్కి మరీ మంచిదండి. మనకి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ కూడా చక్కగా మన బాడీకి అయితే పడతాయి. చక్కగా ఇలాగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని చక్కగా ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయింది కదండి. సో ఈ పల్లీలను అయితే పక్కన పెట్టుకుందాము. చల్లారిన తర్వాత అయితే మనం పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు పొనకంటి కూరని తీస్తే దానిలో నుంచి నీరైతే వచ్చి చక్కగా మగ్గడం అయితే స్టార్ట్ అయిందండి. దానిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మగ్గితే మనకి కర్రీ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం వేసిన ఆకుకూర కంటే ఇప్పుడు సగం అయిపోయింది, చూసారు కదా. సో అట్లానే మగ్గిపోయి చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఒక 2 కట్టల కూర ఒక నలుగురికి అయితే సరిపోతుంది. ఆకుకూర మనం ఎక్కువగా తినలేము కాబట్టి సో 3 నుంచి 4 అయితే ఈజీగా సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని 5 to 10 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, ఇంకా కొద్దిగా మగ్గాలన్నమాట. ఆకు పూర్తిగా ఇలా నలిపితే నలిగిపోవాలి. అలా మగ్గిన తర్వాతే మనకు మగ్గినట్టు. ఇలా నీళ్ళంతా ఆవిరైపోయినా కానీ మనకి ఇంకా కొంచెం పచ్చున్నట్టు అనమాట. సో అలా మూత పెట్టేసుకుని ఇంకొక 2 నిమిషాలు అయితే వెయిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కంప్లీట్గా మగ్గిపోయిందండి. నూనె కూడా పైనకు వస్తుంది. చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. పొనగంటి కూర మూత తీయగానే పొనగంటి ఆకు వాసన, వెల్లుల్లి చాలా బాగా ఉంది వాసన అయితే. సో ఇప్పుడు మనము ముందుగానే పల్లీలు వేయించుకుని పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితే గ్రైండ్ చేసి పెట్టానన్నమాట. ఆ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పౌడర్ ప్లేస్లో నువ్వుల పొడి ఉన్నా వేసుకున్నా మంచిదే. ఏదైనా సరే ఒక పొడి అంటే నువ్వుల పొడి కానీ, పల్లీల పొడి కానీ, ఏదైనా కొబ్బరి పొడి కానీ అట్లా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా, ఆ పొడిని 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అదంతా ఆకుకూరలో కలిసేంత వరకు ఒక 6 నిమిషం పాటు నుంచి నిమిషం పాటు వరకు కలుపుకోవాలి. ఎందుకంటే ఆకుకూర లోపలికి వెళ్ళాలి. పొడి అనేది బయటనే ఉండకూడదు కాబట్టి మొత్తం లోపలికి వెళ్తే చక్కగా మగ్గుతుంది, మంచి టేస్ట్ వస్తుందండి ఆకుకూర. సో ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రెసిపీ అనేది రెడీ. చూసారా, ఎంత మంచి హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి. ఇలా వేడి వేడి పొనగంటి కూర అలా అన్నంలో వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది కదా. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ముఖ్యంగా తప్పకుండా పెట్టండి ఇలాంటి రెసిపీస్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్